ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతనిపై సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో బీహార్లో అభివృద్ధి ఏమీ జరగలేదని, తన హయాంలోనే జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని వ్యాఖ్యానించారు. గతంలో బీహార్ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? సాయంత్రం అయ్యిందంటే ఎవ్వరూ బయటికి వచ్చేవారు కాదు. నీవు చిన్న పిల్లవాడివి, వెళ్ళి ప్రజలను అడుగు. మీ నాన్న ఈ స్థాయిలో ఉన్నాడంటే అది నా వల్లే. లాలూకు ఎందుకు అండగా నిలుస్తున్నారని మీ సొంత మనుషులే అడిగారు. అయినప్పటికీ మద్దతిచ్చా అని నితీష్ కుమార్ తెలిపారు. ఇక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన తేజస్వి యాదవ్ రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. ఆదాయం లేనప్పటికీ బడ్జెట్ పెరుగుతూ పోతుండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బడ్జెట్ను అబద్ధాల పుట్ట అని ఆరోపించారు. తన తండ్రి లాలూ ప్రసాద్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం అన్ని తప్పుడు లెక్కలేనని విమర్శించారు. ముఖ్యమంత్రి నితీష్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సమయంలో తేజస్వి అడ్డుకునే ప్రయత్నం చేయగా తేజస్విపై సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.